హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈజీగా గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, కారానికి సరిపడా ఎండుమిర్చి వేయించుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను వేసుకుని బాగా మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత లాస్ట్‌లో కొంచెం చింతపండు వేసుకుని 2 మినిట్స్ అలా ఉంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. అది చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో మనం వేయించుకున్నవి వేసుకుని కొంచెం జీలకర్ర, 3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం తగినంత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అది మెత్తగా నలిగిన తర్వాత మనం మగ్గించుకున్న గోంగూర వేసి కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, దంచిన వెల్లుల్లిపాయి, కరివేపాకు, పచ్చెనపప్పు వేసుకుని పోపు వేసుకోవాలి. ఇప్పుడు పోపు వేగిన తర్వాత పచ్చడిలో కలిపేసుకున్నాము. గోంగూర పచ్చడి అంటేనే ఉల్లిపాయలు కదా! ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుని వేసేసుకున్నాము. గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఇలా ఈజీగా ఎలా ఉందో.